ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చెప్పరా మా ఓడి పెద్ద ఎదవా అటు చేసిన మళ్ళీ నాకేం సంబంధం లేదు. దరిద్రుడా, నా గురించి కాదురా, పెళ్లి ఒప్పుకోమని చెప్పు. మా ఓడికి పెళ్లి సెట్ అవుతుంది డైరెక్ట్ ఫస్ట్ నైటే. అరే నీకు అర్థం కావట్లా? ఏమైంది? ఆడు మా ఇంటి నుంచి ఆడపిల్లలు లేపుకెళ్ళాడు రా. ఏమనిస్తున్నావు? ఆ టైంకి నువ్వు వింటే ఎవరిని లేపుకెళ్ళుంటావు జాగ్రత్త, మన టైం బ్యాడ్ లో నడుస్తుంది ఇప్పుడు. చాలా బ్యాడ్, వరస్ట్. ఇదిగో చూసా, మీ వాడే నీకు సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు నా సైడ్ చూడు, ఒక లేడీ వస్తది. హలో, మీ సైడ్ కాదు, ఇప్పుడు మా సైడ్ కూడా లేడీ వస్తది. ఆ పిలిపించు. భయపడకండి మేడం, వచ్చింది. రోహిణి వస్తే ఎలా ఉంటది తెలుసుగా? సుధీర్, నేను నీకోసమే సపోర్ట్ చేయడానికి వచ్చా, కానీ నన్ను ఇక్కడ ఎవరైనా గోకారనుకో నువ్వు సపోర్ట్ చెయ్యే. రక్తం పీల్చే జలగనే బ్లడ్ డొనేషన్ చేయమంటుంది. ఏ పున్నా, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఏంటి పున్నా? పునర్నవీన్ నేను ముద్దుగా పున్నా అంటారు. సర్లే గానీ నేను సుధీర్ హీరోయిన్ గా నెక్స్ట్ మూవీలో చేస్తున్నాను తెలుసా? చేయండి, బాగుంటదమ్మా. కాటరాజు కాసుకో హిమజా అని. వీళ్ళతో మాట్లాడడం వేసి నేను వెళ్ళి కూర్చుంటాను. రోజా గారు, మీరు మహిళలకి సపోర్ట్ చేయాలి, ఓకేనా? శాంతి వచ్చిందంటే ఒక అందరిని ఒక నొక్కు నొక్కడానికి వచ్చింది. అదే దాని దగ్గరికి వెళ్ళక ఏ నరం ఎక్కడ నొక్కితో దానికే తెలియదు. ఒప్పుకోనని చెప్పు. నేను ఒప్పుకోను. చూసావా, ఏం అడిగావో దేనికి ఒప్పుకోనంది. ఏం చెప్పరా? దానికైతే ఒప్పుకుంటా, ఈ పెళ్లికైతే నేను ఒప్పుకోను. ఏం మాట్లాడుకున్నారు మీ ఇద్దరు? అయినా అది కండ ఎవరు లేరు అనుకుంటున్నారా? నేనున్నా. నువ్వు ఉన్నావా? ఈ విషయం తెలియక స్కిట్టుకోకుండా ట్రై చేస్తున్నా, చెప్పాలి కదా నువ్వు. ఇక్కడ ఉన్న వాళ్ళ అందం అంతా ఒక ఎత్తు అయితే నా అందం ఇంకో ఎత్తు. అలా అంటే వాడు ఎత్తేస్తాడు. అమలా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఎవరు మాట్లాడొద్దు. ఈవిడ ఈవెంట్ పేరు కంటే ఈవిడ పేరు ఎక్కువ రిజిస్టర్ చేసుకుంటాను. నువ్వు ఒకటే చెప్పు, ఒప్పుకుంటా. నా గోకేను వెళ్ళిపో. నువ్వు ఒప్పుకోనని చెప్పు. నేను ఒప్పుకుంటా. ఒప్పుకుంటా అనకూడదు, ఒప్పుకోనని చెప్పు. నేనైతే ఒప్పుకుంటా. సన్న ఎంత లేవురా, కానీ బలవాయించు. ఏంట్రా మీరు ఇలా ఉన్నారు? నేను బెస్ట్ ఫ్రెండ్ సార్. ఓకే. మా తాత పోతూ ఒరే మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే ఉండాలరా అని అన్నారు సార్. ఆయన అన్న ఫ్రెండ్స్ లో ఉండమనరా, ఈ హైట్ లో ఉండమని కాదు. సర్లే, ఇంతవరకు ఎక్కడెక్కడ వాయించారు? వెంకట్రావు అప్పటి కోటేశ్వర సుబ్బరావు లేడు. ఓకే. వాళ్ళ ఇంట్లో వాయించబడి 10 లక్షలు ఇచ్చారు. వాయిద్దామని వెళ్ళామండి. అక్కడ ఆయాసపడ్డావా? అక్కడ వాయిద్దామని వెళ్ళామండి. వాళ్ళ తాతకి హార్ట్ అటాక్ అంట. సౌండ్ పొల్యూషన్ పడదని చెప్పి మూల కూర్చోమన్నారండి. మరి అక్కడ ఏం చేశారా? ఇంత అరిటాక్ వేసుకొని, ఇంత అన్నం వేసుకొని, ఇంత గడ్డపప్పు వేసుకొని కసా పిసికి ఈడో ముద్ద నేను ముద్ద. బావా, వాళ్ళు చెప్తుంటే నోరు ఊరిపోతుంది కదా బావా. వాయించే వాళ్ళ పేరు నోరు ఊరిందని వాడు. అంటే ఇలా మొత్తానికి ఇలా వాయించడం రాదు. ఒరే మీరు వెళ్ళి ఆ మూల కూర్చొని చెప్తా. సార్ అక్కడ వాయించమంటారా? తంతే వాకిట్లో పడతావు. అక్కడ వాయించమంటారా? ఇక్కడ పాతేస్తా. ఇక్కడ వాయించమంటారా? ఓరి ఎవరే? అక్కడ వాయించమంటారా? ఇక్కడ వాయించమంటారా? రండ్రా. ఒరే బాయ్ చెప్తున్నారా? బాయ్ చెప్తున్నా. బిల్డప్ బాబాయ్ వచ్చేసాడా? మామూలు కాదు. ఏంటి అసలు ఏం చేస్తాడు ఈయన? మన గురించి మీకు తెలియదా? మీకు ఏంటి లాగ్ వర్షనా? మీకు ఒక విషయం తెలుసా? మీకు ఏంటది? కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది, కానీ రిలీజ్ ఎందుకు చేయలేదు తెలుసా మీకు? ఎందుకు చేయలేదు? నేను దానికి ఫంక్షన్ చేయలేదని చెప్పి ఇంకా రిలీజ్ చేయలేదు. అంతెందుకు, మన ట్రంప్ ని ఇండియాలో దిగమంది ఎవరో తెలుసా మీకు? ఎవరో? ఎయిర్ హోస్టెస్. ఇంకో విషయం తెలుసా మీకు? ఏంటది? త్రిపుల్ ఆడియో ఫంక్షన్ కాదు, 175 days ఫంక్షన్ చేయమని రాజమౌళి గారు ఒకటే పోని. అది ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా. అప్పుడు నేను ఖాళీగా ఉంటానో లేదని చెప్పి ముందు చేసా బాబా.
ఇవన్నీ కాదు కానీ మా పెళ్లి ఈవెంట్ ఎలా చేస్తారో చెప్పండి. మీకు పెళ్లి ఎలా చేయాలి చెప్పండి. పెళ్లి పందిరి మేఘాల మధ్యలో అయినా అదిరిపోద్దా. మేఘాల మధ్యలో పెళ్లి పందిరి వేసి మామూలుగా ఉండదు. అన్ని దేశాలు జరగచ్చు మేఘాల మీద. అరుంధతి నక్షత్రం చూపిస్తారు కదా మధ్యలో మీకు. అవును. అది ఇక్కడ ఉండి ఎలా చూడపించే అవసరంలా. తీసుకొచ్చేస్తాం. అదిరిపోద్ది పెళ్లి మామూలుగా ఉండదు. నమ్మరేంట్రా బాబు, చెప్తున్నా వచ్చిన దగ్గర నుంచి నమ్మరేంట్రా బాబు. అడ్వాన్స్ ముందు కొట్టి కదా అడుగు బాబు నువ్వు. అరే అడ్వాన్స్ అంటాడేంట్రా? అడ్వాన్స్ ఇవ్వాలా మరి నువ్వు? ఓరో పిలిపించి చేయించుకుంటు బాబు. చాలా అడ్వాన్స్ అయిపోతున్నాడు మనోడు. లాస్ట్ ఈవెంట్ ఇదిగో బాబాయ్ అడ్వాన్స్. అడ్వాన్స్ పుల్లి పేమెంట్ ఇచ్చేయడు. రండి రా బాబు. మొత్తం వచ్చే నెల 22 అంటే మనకి ఇంకా నెల రోజులు ఉంది. ప్రశాంతంగా అందరూ వెళ్ళిపోయి 2 రోజులు ముందు రండి, సరిపోద్ది అంతేనా? ఓకే ఓకే యా. బయలుదేరండి. ఈనాటి వార్తల్లో ముఖ్యాంశాలు. ప్రియుణ్ణి వదిలేసిన ప్రేయసి తనకు కొత్త ప్రియుడు కావాలని బహిరంగంగా ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఏంటి బహిరంగ నంబర్ ఇచ్చిందా? బయలుదేరడమ్మా. ఈనాటి కరోనా వార్తలు. వ్యాక్సిన్ కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్న సైంటిస్టులు. అరే వాళ్ళు నాలాగే నైట్ ఎంత కష్టపడతారు పాపం. వాళ్ళు కష్టపడుతుంది లోక కళ్యాణం కోసం. నువ్వు కష్టపడుతుంది అసలు కళ్యాణమే కాకుండా ఉండటం కోసం. ఇప్పుడు నాకు చిన్న డౌట్ సార్. చెప్పండి. మనకి కరోనా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? ఆవిరి పట్టడం మంచిదని డాక్టర్లు చెప్తున్నారు. ఎలా పట్టాలి సార్ ఆవిరే? దుప్పటి కప్పుకొని లోపల ఉండి పట్టాలి. మనకి దుప్పట్లో మనం ఒకళ్ళమైనా ఇంకెవరన్నా? అనుకున్నా నీకు ఈ డౌట్. కరోనా కేసులు రోజు రోజుకి ఎక్కువ అవుతున్న ఈ తరుణంలో వారం రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మళ్ళీ వార్తలను మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. చూస్తూనే ఉండండి. కాదండి ఇప్పుడు లాక్డౌన్ అంటున్నారు, ఏం చేయాలి మరి? మేము బయటికి వెళ్ళలేము. అది అడగాల్సింది నేను. ఒరే ఇంత మందిని 6 రోజులు ఇక్కడ ఎలా? బావా నీకు అర్థం కావట్లే. యాక్చువల్ గా పెళ్లికి ఒక సెలబ్రిటీ రావటమే అంతంత మాత్రం. అలాంటిది ఇంత మంది సెలబ్రిటీలు పెళ్లికి 7 రోజులు ఉండడం అంటే మామూలు విషయమా బావా? అది కదా డబ్బులు లేవు పక్కలేదు. డబ్బులు అంటే డబ్బులు తింటావా బావా? డబ్బులు ఎట్టు పడతావు నువ్వు? నాకు తెలీదా నీ గురించి? డబ్బులు మొత్తం మన దగ్గర ఉన్న 30 లక్షలు ఉన్నాయి. 30 లక్షలు రోజుకు 1 లక్ష రూపాయలు చొప్పున లెక్క ఖర్చు పెట్టిన 30 రోజులు మామూలుగా ఉండదు. ఆది తమ్ముడు పెళ్లి అట్టుంటది. మరి ఇప్పుడు ఈ నెలంతా ఏం చేద్దాం? ఎలాగో మనం అందరం అది ఇంట్లో ఉండాలి కాబట్టి పెళ్లి ముందు చేయాల్సిన సంగీత ఈవెంట్ ఇప్పుడే చేసేద్దాం. పెళ్లి ముందు చేయాల్సిన ఇప్పుడే చేసేద్దాం. తర్వాత ఈ గోల నీదే. కాదండి పెళ్లికి ముందు చేయాల్సినవన్నీ అదే అన్నయ్య సంగీత్ అన్నారు. అదేదో ప్లాన్ చేయండి. కొత్త ఎవరాలేం వద్దు. బావా నీకెందుకు సంగీత్ అదిరిపోయేలా చూసుకుంటాం. అది అంటే ఇప్పుడు మా చెల్లి సంగీత. ఓకే పద ప్రాక్టీస్ చేద్దాం.